ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన బిడ్డలందరికీ మొదటిగా వందనాలు చెల్లించుకుంటాం. ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క సంవత్సరం మన సన్నిధిలో ఉన్న సంఘ బిడ్డలు ఎవరొకరు వచ్చి రక్షణ తీసుకున్నారు. కానీ ఈ సంవత్సరం ఎవరు తీసుకోలేదని నేను ఎంతో భయంతో ప్రార్థన చేసినప్పుడు ఆ చేసిన మరుసటి రోజే మన ఎదురుగా ఉన్న ఇద్దరు సహోదరులు వచ్చి, అయ్యగారు మేము బాప్తీసం పొందాలని అనుకుంటున్నామన్నాను. ఆ యొక్క మాట కనుక నేను ఎంతో సంతోషపడి చాలా ఆనందపడ్డాను. మరి మన ఎదురుగా ఉన్న ఈ ఇద్దరు సహోదరులు రక్షణ తీసుకున్నారు. కాబట్టి మన సంఘం మొత్తం వీరిద్దరి కొరకు ప్రేయర్ చేసి వీరిద్దరి యొక్క ఆత్మీయ ఎదుగుదల రక్షణ కళలకు కాపాడుకునేలాగా మనం వీరి కొరకు ప్రార్థించాలి. రక్షణ తీసుకున్న కొత్తలో ఇదేంటి డోర్లు వేసి ఉన్నాయి? ప్రార్థన కదా. పాస్టర్ గారు, పాస్టర్ గారు, ఇంత పొద్దున్నే ఎవరు? పాస్టర్ గారు, పాస్టర్ గారు. ఎవరమ్మా? ప్రైజ్లార్డ్ అండి. ప్రైజ్లార్డ్. ప్రార్థనకు వచ్చాం పాస్టర్ అండి. అదేంటండి ప్రార్థన 9:30 మీరు ఎంత పెందలకాడే వచ్చేసారు? పెందలకాడే అంటే ప్రార్థన 9:30 అయితే పావు గంట ముందు రావాలమ్మా. తెల్లవారు 4 గంటలకి వచ్చేసారు. పొద్దున్న 5 కూడా తెలియదు. అదంతా మాకు తెలియదండి, మేము ప్రార్థన చేసుకోవాలంతే. సరేలేండి, పోయి ప్రార్థన చేసుకోండి. రక్షణ తీసుకున్న కొంతకాలం తర్వాత చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటారు. ఆశీర్వాదం చేసుకోవచ్చు. పాస్టర్ గారికి ఏదో పని ఉన్నట్టు ఎప్పుడే కదా వచ్చాము. ఆమేన్. రక్షణ తీసుకున్న కొత్తలో మొదటిగా మనం పాటలు పాడుకున్న తర్వాత ఆరాధన చేసుకున్నాం కాబట్టి అందరూ లేచి నిలబడండి. ఆరాధన చేసుకున్నాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. ఆరాధన అంటే కొట్టుకోకూడదమ్మా. దేవుని స్తుతించి దేవునితో మాట్లాడాలి. రక్షణ తీసుకున్న కొంతకాలం తర్వాత స్తోత్రాలు చెప్పండి అమ్మా. స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు చెప్పండి అమ్మా. గట్టిగా దేవునితో మాట్లాడండి. స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునితో మాట్లాడండి అమ్మా. స్తోత్రం చెప్పండి. స్తోత్రం గట్టిగా బిగ్గరగా దేవునితో దేవునితో మాట్లాడానమ్మా. దేవుణ్ణి సరం రావండి. స్తోత్రం, 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 స్తోత్రం. రక్షణ తీసుకున్న కొత్తలో వాక్య నిమిత్తము ప్రేరేపణ గల ఎవరైనా ప్రేర్ చేయండి అమ్మా. ప్రేమ గల తండ్రి, అమ్మా తల్లి ఎవరైనా ఒక్కరమ్మా. ప్రేమ గల తండ్రి, అమ్మా ఒక్కరు చేయండి అమ్మా. ప్రేమ గల తండ్రి, ప్రేమ గల తండ్రి, అమ్మా అమ్మా ప్రేమ గల తండ్రి, ప్రేమ గల తండ్రి, ప్రేమ గల తండ్రి. అయ్యా విని వాక్యాన్ని బట్టి మీలో ఇంకా ఆత్మీయంగా ఎదిగేలాగా దీన్నే వారిని ముందుకు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రక్షణ తీసుకున్న కొంతకాలం తర్వాత చెప్పిన వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రేరేపణ వారు ప్రేర్ చేయండి. ప్రేర్ చేయండి అమ్మా. ప్రేర్ చేయండి అమ్మా. అమ్మా ఒక్కరైనా ప్రేర్ చేయండి అమ్మా. ప్రేర్ చేయండి అమ్మా. సరేలే నేనే చేస్తాను. స్తోత్రం, స్తోత్రం. అయ్యా బుద్ధి దయచేసి అయ్యా తండ్రి, ఆత్మీక ఎదుగుదల దయచేసి. ఆమేన్. రక్షణ తీసుకున్న కొత్తలో అసలైన ఘట్టనకు వచ్చాం. వాక్యం చదువుకుందాం. సామెతలు నా కుమారుడా, అమ్మా ఇంకా ఏ అధ్యాయం చెప్పలేదు.
1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. అమ్మా ఎవరైనా ఒకటి చదవండి అమ్మా. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. అమ్మా అమ్మా మిమ్మల్ని చదవమంటున్నాను నాకు తెలిసి. రక్షణ తీసుకున్న కొంతకాలం తర్వాత వాక్యంలోకి వెళ్ళే ముందు కీర్తనలు 23 చదువుకున్నాం. ఎవరైనా చదవండి అమ్మా. అమ్మా ఎవరైనా చదవండి తల్లి. అమ్మా చదవండి అమ్మా. అమ్మా చదవండి అమ్మా. బైబిల్ ఓపెన్ చెయ్యే. అమ్మా పోనీ పేజ్ నెంబర్ అని చెప్తాను ఓపెన్ చేయండి అమ్మా. 456 తీయండి అమ్మా. చదవండి అమ్మా. ఎవరో ఒక్కరైనా చదవండి అమ్మా. రక్షణ తీసుకున్న కొత్తలో ఫ్రిడ్జ్లో చాలా ధూళి ఉంది. పాస్టర్ గారు, మీ తుడుస్తూ మేము విశ్వసిస్తున్నాము. మీకు ఎంత ఇష్టమో మేము చేస్తాం కదా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించింది. ఆమేన్. రక్షణ తీసుకున్న కొంతకాలం తర్వాత ఏం చేసాం మరి ఈరోజు అంతా? చర్చిలో చాలా గలిబిలిగా ఉంది. మొత్తం అంతా డస్ట్ ఎక్కడ పడితే అక్కడే ఉంది కానీ ఎవరు రావట్లేదు. ఏంటి సంగతి? అమ్మా గ్లోరీ, అమ్మా గ్లోరీ, అమ్మా గ్లోరీ. చెప్పండి పాస్టర్. చర్చిలో చాలా దుమ్ముతులు ఉందమ్మా. కొద్దిగా సాయం చేయి. ఎప్పుడు తినేస్తాను పాస్టర్ గారు, ఇప్పుడు మనకి సంసభ్యులు ఉండరా? ఎదురు ఎప్పుడు మనమే